టెరైన్ చూడండి కేసు ఎలా ఉందో. అబ్బా కొండ చూడండి, రాక్, ఫుల్ రాక్ ఈ కొండ అయితే. ఓహోహో అబ్బా, కింద లోయ చూడండి. కానీ కింద ఏదో ఎలక్ట్రిసిటీ సప్లై అనుకుంటా, ఏదో వెళ్తా ఉంది కింద. ఇక్కడంతా చాలా కాషియస్గా రైడ్ చేయాలి గైస్. కొద్దిగా స్కిడ్ అయినా కానీ మేజర్ యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. ఈ మిర్రర్ ఒకటి ఊరికే లూజ్ అయిపోతుంది. ఎక్కడ నిలిపినప్పుడు ఈ బ్యాకప్ వెహికల్ మెకానిక్ ఉన్నాడు, అతనికి చెప్పి టైట్ చేయించాలా. చూడండి రా అన్నా, సైడ్ లేవన్నానులే కానీ రా. ఆడ మొత్తం ఈ కింద మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అనదర్ రోడా, వైడనింగ్ ద రోడా. ఓకే ఓకే. సో గైస్ ఇక్కడంతా కొండ కట్ చేస్తున్నారు చూడండి. ఇదంతా ఏంటంటే రైడ్, ఈ రోడ్ ఉంది కదా దీన్ని వైడనింగ్ చేస్తున్నారు అనమాట. అంటే పెద్ద వెడల్పు చేస్తున్నారు. సో దట్ ఇది బాగా నేరోగా ఉంది కదా, కొంచెం వైడ్ చేశారంటే పోయే వెహికల్స్కి వచ్చే వెహికల్స్కి చాలా బాగా కన్వీనియన్స్గా ఉంటుంది అనమాట. జేసీబీలతో వర్క్ చేస్తున్నారు చూడండి. ఏమైనా జేసీబీ గీసీ రిపేర్ వచ్చేస్తే ఏం కావాలా. ఓ మై గాడ్, ఆ ముందర చూడండి ఎట్టుందో. మగ ముంచే నోడు ఎంగిది. ఓ అప్పా, ఇక్కడ చూడండి ఒక K03 కార్ అయితే వెళ్తా ఉంది. కియా సోనెట్ అనమాట, కర్ణాటక కార్ ఇది. సూపర్ కదా, ఇద్దరు కపుల్స్ అనుకుంటున్నాను. కార్ వేసుకుని అయితే వచ్చేసారు. అల్టిమేట్ చిన్న కారు. బట్ ఈస్ ఓకే. ఇంత దూరం తీసుకొచ్చారంటే నిజంగా గ్రేట్. వాళ్ళ ప్యాషన్కి అసలు అప్రిషియేట్ అయితే చేయాలి. తుత్తర ఆగట్లే వాళ్ళకి. నుంచి మొత్తం తిరుక్కొని వచ్చాం గైస్. ఆ కొండ కమడతాం కదా ముందర, ఆ మొత్తం తిరుక్కొని అయితే వచ్చాం మనం. అబ్బా, ఈ స్ట్రెచ్ మొత్తం ఆఫ్ రోడే గైస్. ఆఫ్ రోడ్ ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇది మొత్తం ఆఫ్ రోడ్. అబ్బా, ఇదేందో మా టీం అయితే ఆగున్నారు, ఏమో మరి తెలియలేదు. మనము ఆగుతాం. వీళ్ళు మా టీమా కాదే, నో మగా, దీస్ గైస్ ఆర్ నాట్ అవర్ టీమ్. ఓ ఈ రోడ్ చూడండి ఎట్లుందో. ఇదంతా డస్టీ రోడ్, ಫುಲ್ ಡಸ್ಟ್. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಆಲ್ ಸೆಟ್? ಜರ್ನಿ ಹೆಂಗಿದೆ? ಓಕೆ ಓಕೆ. ನಾವು 4 ದಿವಸ ಆಯಿತು. ಹಾಂ, ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಚಂಡೀಗಢದಿಂದ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಗೆ. ಆಯ್ತು ಸರ್, ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ ಆಗ್ತಾ ಇದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು, ಬಾಯ್ ಮೇಡಮ್, ಬಾ ಸೇಫ್. K03 हाँ, K03 ठीक है. సో గైజ్, ఇక్కడైతే ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఒక అతను పడిపోయాడు అనమాట. సో అతను పడిపోయాడు, చూడొచ్చు కదా. స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అకిలెస్ కండిషన్ అయితే చూడండి గైజ్ ఎలా ఉందో. బురద చూడండి ఎట్లుందో. వా, నెక్స్ట్ మేము లేక్ వెళ్తాము. సో అక్కడే నేను వాటర్ వాష్ అయితే చేపిపోతాను. నేను అప్పటిదాకా నేను వాటర్ వాష్ చేపి ఇట్లే ఉంటుంది వెహికల్. అసలు ఇక్కడే ఇట్లే ఉంటుంది చూడండి. సూపర్ కండిషన్ చూడండి ఎట్లుందో. కలరే మారిపోయింది అసలు. బైక్ కలర్ ఏంటి, ఇదేంటి, సూపర్ కదా. వావ్, అమేజింగ్. ఓకే గైస్, అతను పడిపోయాడు. అతనికి లైట్గా ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ అయితే తీసుకునేసి దాని తర్వాత బయలుదేరదాం. నా సెనా కూడా బ్యాటరీ డౌన్ అయిపోయింది, దాన్ని కూడా ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను నేను. మేమైతే బ్రేక్ పాయింట్ నుంచి అయితే బయలుదేరేసాం. అక్కడ మీరు చూస్తుంటారు కదా K03 వాళ్ళు అయితే ఆ వెహికల్ నేను చాలా ఐ మీన్ అట్లీస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే నేనైతే ఫాలో చేస్తూ వచ్చినాను. అక్కడ మేము ఆగిన చోట వాళ్ళు కూడా ఆపారు, మాట్లాడాను. అంతా బాగుందా, అంత జర్నీ ఎలా ఉందని అడిగాను. అంతా ఓకే అని చెప్పినారు. ఓకే ఫైన్ అని చెప్పేసి టాటా బాబాయ్ చెప్పేసాం అనమాట. గైస్, ఆర్మీ వెహికల్ టెంపో ట్రావెలర్. ఆ టెంపో ట్రావెలరు మమ్మల్ని ఓవర్టేక్ చేసుకుని ఉయ్యని పోయినాడు, జిగులుకున్నాడు.
ఏందో వాడు తొత్తర వాడికి వచ్చాగలట్లేమో వాడికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆర్మీ వెహికల్స్కి మనం దారి ఇవ్వాలా. మనం ఎంజాయ్మెంట్ కోసం వస్తున్నాం, వాళ్ళ వర్క్ ఇదే. కాబట్టి బెటర్ వీ షుడ్ గివ్ ద వే టు దెమ్. ఆ కింద చూడండి గైస్ ఎలా ఉందో. అబ్బా వావ్, అక్కడ ఊరు కూడా ఉంది గైస్. అక్కడ ఆ గ్రీనరీగా ఉంది కదా, అక్కడ ఊరు కూడా ఉంది చూడండి. ఇది మొత్తం ఏదో రివర్ లాగా ఉంది చూడడానికి. మగా ఓకే ఓకే, మనం ఎంత దూరం వెళ్తున్నామో ఆ పక్కన రివర్ అట్లే వస్తాం చూడండి. ఇదే రివర్ అనమాట. అక్కడ చూడండి ఒక చిన్న ఊరుని చూడండి. మళ్ళీ ఆ రివర్ పక్కనే ఉంది ఊరు. ఏమైనా రివర్ కొంచెం ఫోర్స్గా వెళ్ళిందనుకో నీళ్ళు, అంతే అది ఊరంతా కొట్టుకొని పోతుంది. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మంచు మొత్తం కొండ మీదంతా మంచు పడి గ్లేషియర్గా మారుతుంది కదా ఈ కొండ. అప్పుడు ఆ గ్లేషియర్స్ అంతా కరిగినప్పుడు ఆ నీళ్ళు ఇక్కడ ఈ రివర్లో అయితే వస్తాయన్నమాట. అప్పుడు కొంచెం వీళ్ళకంతా ప్రాబ్లం అవ్వచ్చు. అదర్ దాన్ దట్ ఐ డోంట్ థింక్ సో. జస్ట్ ఆరామ్సే స్టే చేయొచ్చు. వీళ్ళు ఇన్ని ఇళ్ళు కట్టుకున్నారంటే కొట్టుకుని పోయేంత లాగైతే నీళ్ళు రాలేదనుకుంటాను నాకు ఎందుకో. మన కింద వెళ్తాం, ఆడికి వెళ్ళిన తర్వాత నేను రికార్డ్ చేస్తాను. కింద వెళ్ళిన తర్వాత ఊరు చూపిస్తాను మీకు నేను. అంటే ఆ ఊరు అంటే ఊరు లోపల పోయి చూపించను, ఆ దారి పక్కనే ఆ ఊరు పక్కనే పోతుంది అనమాట. మనం లేదు చూడొచ్చు. విలేజ్ అని చూపించాను కదా నేను పైన నుంచి, ఇదే అనమాట. చూడండి ఎట్లుందో. ఇది యాక్చువల్గా రివరు కింద, ఇది మొత్తం రివరు. రివర్లో వీళ్ళు ఇల్లు హోటల్స్ కెఫెటేరియాస్ అన్నీ కట్టేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, చికెను మటన్ అన్నీ దొరుకుతుంది ఇక్కడ. అది చూడండి తెలుస్తుంది మీకు అక్కడ రివర్, అక్కడ అదే అనమాట రివర్. ఆ రివర్లో వీళ్ళు మొత్తం కట్టేస్తున్నారు. ఈవెన్ ఆర్మీ క్యాంప్ కూడా ఉంది ఇక్కడే. వావ్, బిస్కిట్ 22,129 సియాచెన్ వారియర్స్ స్టే అనమాట. ఇది సియాచెన్ వారియర్స్ స్టే. ఇది ఇఫ్ యూ రియలీ థింక్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ దాన్ ఎకానమీ, ట్రై హోల్డింగ్ యువర్ బ్రెత్ వైల్ యూ కౌంట్. ఏమో ఉన్నింది, నేను చదవలేకపోయాను. ఇదంతా సిగ్నల్ బాగా వస్తాయి, వచ్చేటట్టు ఉంటాయి. టాటా స్కైలో అవి వేసుకున్నారు సిగ్నల్. ఇక్కడ వీళ్ళు టాటా సిగ్నల్ బాగా వస్తుంది అనుకుంటాను. డిటిహెచ్ అయితే వేసుకున్నారు. మొత్తం ప్లెయిన్గా ఉంది. అక్కడెక్కడో కొండలు ఉన్నాయి అంతే. వ్యాలీ అంటారు దీన్నే. బిస్కిట్ 17, సుమూర్ 17, పనామిక్ 40, 80 వెరైటీస్. ఇది 80 వెరైటీస్. అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి. చాలామంది స్టే చేస్తున్నారు ఇక్కడ. అంటే మొత్తం ఎల్లో బోర్డు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి కదా, అది కార్టింగ్. ಇದು ಅವ್ರು ನಿಲ್ಲಿಸ್ತಿರೋದು ತಾನೇ ಇದು. ఓకే బరోనా. ఓకే ఫైన్. ఓ ఇక్కడ చూడండి, ఇది ఏదో కట్టున్నారు, భలే ఉంది చూడడానికి. వావ్, ఏంటిది? ఇక లెఫ్ట్ తీసుకోవాలా? సుమూర్ చాలునాక. ఏంది ఇది చాలునాక అంట? నూబర్ వ్యాలీ కేఫ్ అండ్ రెస్టారెంట్ అదేనా? యు ఆర్ ఆల్రెడీ డ్రైవింగ్ అట్ ఎ గ్రేట్ హైట్, డోంట్ ట్రై టు డ్రైవ్ హయ్యర్ టు రీచ్ హెవెన్. ఓహో వాట్ ఏ కొటేషన్. అంటే దాన్ని ఏమంటారంటే, బాబు నువ్వు ఆల్రెడీ ఎత్తు తోలుతున్నావు, తాగేస్తున్నావు అంటే ఇంకా ఎత్తులోకి వెళ్ళిపోతావు, హెవెన్కి వెళ్ళిపోతావు అని చెప్పి రాస్తున్నారు అక్కడ. నైస్ కొటేషన్. గుడ్. సో చాంబ్రా క్యాంప్ బిస్కిట్. సో మనైతే బిస్కిట్లు అయితే ఎంటర్ అవుతున్నాం, బిస్కిట్ రీజియన్లో. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందా? సూపర్. అక్కడ గో కార్టింగ్ ఉంది, చూసాను నేను. సపోజ్ మాకైనా ఫ్రీ టైం ఉంటే నైట్లో వచ్చి కంపల్సరీ గో కార్టింగ్ అయితే చేద్దాం. ఈ స్టోన్స్ చూసారా? ఈ స్టోన్స్ చూసారనుకోండి, మన పక్క కూడా ఇలాంటి స్టోన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఉండవు, చిన్న చిన్నగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే నది, రివర్లో ఇలాంటి చోటే ఉంటుంది అన్నమాట. రివర్లోనే ఇలాంటి స్టోన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ఉంది చూడు. నేను అక్కడ చెప్పాను కదా ఇది రివర్ అని చెప్పేసి. కాబట్టి నీళ్ళు అయితే ఎండిపోయి ఉన్నాయి. కాబట్టి
ఇలాంటి స్టోన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు నీళ్ళు కంపల్సరీ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, కాబట్టి ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇలా నైస్ స్టోన్స్. మన బెంగళూరులో అయితే ఇలాంటి స్టోన్స్ అమ్ముతారు. దీనికి అక్వేరియంలో పెట్టుకోవడం కూడా అమ్ముతారు ఇలాంటి స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్ అంటారు. సో గైస్ ఇక్కడ నుంచి మనకి డిస్కిట్ అయితే 13 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 13 కిలోమీటర్స్ డిస్కిట్. మనం అక్కడ వచ్చి అక్కడ ఒక స్టాప్ ఉంటుంది, మాన్స్ట్రీ ఉంది అక్కడగా. సో మాన్స్ట్రీ చూసుకునేసి దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం నూబ్రా వ్యాలీకి అయితే వెళ్తాం. మన స్టే ఈరోజు నూబ్రా వ్యాలీలో. గో కార్టింగ్ చూడండి, ఎక్కడ పట్టా గో కార్టింగ్ ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఈ రివర్లో వాళ్ళు గో కార్టింగ్ పెట్టున్నారు, సూపర్గా ఉంటుంది. ఇది మొత్తం ఆఫ్ రోడ్కి సూపర్గా ఉంటాయి ఆ గో కార్టింగ్ వెహికల్స్. ట్రై చేద్దాం, టైం ఉంటే కంపల్సరీ ట్రై చేద్దాం. ఎంత పెద్ద రివర్ చూడండి, ఆ కొండ నుంచి ఈ కొండ దాకా ఉంది ఇది. పోయి హిమాలయస్ సూపర్, నువ్వు అల్టిమేట్ నువ్వు. ఇంకా మనకి డిస్కిట్ 9 కిలోమీటర్స్ అంట. 9 కిలోమీటర్స్ ఆరామ్స్ అట్టే జుమ్మని వెళ్ళిపోవచ్చు, జాలీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ కొండ చూడండి బాబోయ్, ఒక రాయి పై నుంచి పడిందంటే భలే, ఇంకా ఎటువంటి హెల్మెట్ అసలు సేవ్ చేయలేదు, ఛాన్సే లేదు. అబ్బా, ఇది మనుషులు కట్ చేశారా లేకపోతే ఈ విధంగానే ఉందా కొండ అయితే అర్థం కావట్లేదు. వావ్ మచ్చా, ఇది మ్యాన్ కట్టడా ఈ మౌంటైన్స్? మనుషులు కట్ ಮಾಡಿರೋದು. అబ్బా వావ్, ఓహో ఓహో ఓహో, మౌంటైన్స్ అబ్బా. ఇప్పుడు చూడండి రివర్ ఎంత బాగా ఓపెన్ అయిందో వ్యూ. అబ్బా సూపరో. ఎక్కడికో కిందకి వెళ్తా ఉంది రోడ్డు, మళ్ళీ సో పైకి ఎక్కినా ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తా ఉంది. ఎక్కుడు దిగుడు ఇంకేం లే. గైస్ మనం ఆల్మోస్ట్ డిస్కిట్ అయితే రీచ్ అయిపోయాం. అక్కడ పైన అది కనబడతాను చూసారా, గుడిలాగుంది చూసారా, అదే అనమాట మాన్స్ట్రీ. మనం పైకి డిస్కిట్ అండ్ మాన్స్ట్రీ ఇదే అంతే. పైకి ఎక్కుడు కిందకి దిగుడు ఇదే. నేనైతే లేలో ఫిల్ చేశాను గైస్, ఫుల్ ట్యాంక్ చేయించాను అనమాట. మగా నన్ను ఫ్యూల్ రేంజ్ 610 అంతేలో 610 తోరుస్తా ಇದೆ. షాకో, అయ్యో ఇదేనాద్ರೂ ఎర్రరా కేటీఎం గైస్? చూడండి, ఇదేనా ఎర్రరా లేదా నిజంగానే 610 అర్థం కావట్లేదు నాకు. ఇప్పటిదాకా చూపించలేదు ఫుల్ ట్యాంక్ చేసి 610, ఫస్ట్ టైం 610 అయితే చూపిస్తుంది ఇది. సూపర్. ఈ చెట్లు చూడండి, ఏదో చెట్లు ఈ పక్కన అట్లే గ్రీనర్గా ఉన్నాయి, ఇదేం చెట్లు తెలియట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా వెదర్ అయితే చేంజ్ అవుతుంది, కొద్దిగా జిల్లుగా ఉంది గాలి. మనం మళ్ళీ పైకి అయితే ఎక్కుతా ఉన్నాం. ఇంతసేపు దిగాము, కొంచెం ప్లెయిన్గా ఉండే ఏరియాలతో రైడ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. మాన్స్ట్రీ కోసం వెళ్తాం అనుకుంటా, డిస్కిట్కి వెళ్తున్నాం. మాన్స్ట్రీ పైన ఉంది అనుకుంటాను నేను. సో దానికోసం పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కొండ అయితే ఎక్కాల, కొండ ఎక్కి పైకి వెళ్ళి మాన్స్ట్రీ చూసుకొని మళ్ళీ కింద దిగుతామేమో అర్థం కదా. మన కొత్త కదా, మన రూట్లు తెలుదు. ముందరైతే మా కోఆర్డినేటర్ ఉన్నాడు, ఆయన జమ్మని ఫాలో అయిపోవడమే మన పని. డిస్కిట్ జస్ట్ 2 కిలోమీటర్స్. ఇదే అనుకుంటా డిస్కిట్, మాన్స్ట్రీకి ఎంట్రీ అదే అనుకుంటాను. సో అందుకోసమే ఇక్కడ అందరూ ఆపున్నారనమాట. అందరూ వచ్చిన తర్వాత ఒకేసారి బయలుదేరాలి ఇక్కడ నుంచి. సో గైస్ మనం ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకోవాలి. మనం యూటర్న్ తీసుకొని డ్రైన్ పైకి వెళ్ళడమే. ఇదే ఎంట్రీ అనమాట మాన్స్ట్రీకి. ఆర్చ్ చూడండి, చల్ మోహన్ రంగా కమ్ వి విల్ గో టు మాన్స్ట్రీ. నాకెళ్ళేసి దూకుతున్నాడు అట్లా పైకి, మెల్లిగా పోనా. నాకు తెలుసు నీకు ఇది లెక్కలేదు, అయినా మన సేఫ్టీ ఇంపార్టెంట్. అకేలేసి మెల్లిగెళ్ళు. ఓహోహో
మా టీం చూడండి ఎట్ట పోతున్న బైక్స్ అన్ని చూడడానికి అట్లా చూడండి. అట్లే ఈ మా తిరుమల కొండలు ఉంటాయి చూసారా, ఆ విధంగా ఉంది. ఏదో వెహికల్ నిలిచిದೆ ಅಲ್ಲೇ XUV 700 ಬ್ರೇಕ್ ಡೌನಾ ಹೊಸ ವೆಹಿಕಲು ಕ್ಲೋಸ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೆ ನಾವು. అబ్బా మాన్స్ట్రీ కోసం ఇంత పైకి ఎక్కుతున్నాం గైస్. అట్లేదంటే అక్కడ ఆర్చ్ చూసారు కదా, ఆ ఆర్చ్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉండొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. నూబ్రా వ్యాలీకి మన స్టేక్ స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. ಓನ್ಲಿ ಮಾನ್ಸ್ಟ್ರಿ ಕೋಸమే మనం ಇಂತ ಪೈకి ವస్తున్నాం. ಆ ಮೇಲೆ ಹೋಗ್ಬೇಕಾ? ಅಯ್ಯೋ ಅಷ್ಟು ದೂರ ಹೋಗ್ಬೇಕು ಮಚ್ಚ. ಈಗ ಅಷ್ಟು ದೂರ ಹೋಗ್ಬೇಕಾ? ಯಾಕೋ ತಿರ್ಗಲ್ಲಿ ನಿಲ್ಸಿದಾರ? ಏನು ಇವರು ಸುಮ್ಮನೆ ನಿಲ್ಲಿಸ್ಬಿಡ್ತಾವ್ರ? ಟೋಕನ್ ತೆಗೋಬೇಕಾ ಮಗ? ನಮ್ದೆಲ್ಲ ಇನ್ಲೈನ್ ಪರ್ಮಿಟ್ ಇನ್ಕ್ಲೂಡೆಡ್ ತಾನೆ ನಮ್ಮ ಪ್ಯಾಕೇಜಲ್ಲಿ. ಮತ್ತೇನು ನಾವು ದುಡ್ಡು ತೊಗೊಳ್ತಾ ದುಡ್ಡು ಕೇಳ್ತಾ ಇದ್ದೆ ನನ್ನ ಹತ್ರ. ಅಡ್ವೆಂಚರ್ 390 ಬಿಸ್ಕಿಟ್ ಮಾನ್ಸ್ಟ್ರಿ ಪರ್ ಪರ್ಸನ್ ₹40. ಇದೇನೋ ಹಿಂಗಿದೆ, ಸಖತ್ತಾಗಿದೆ ಇದು. ಹಿಂಗೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಬಿಲ್ಡಿಂಗ್ಸ್ ಎಲ್ಲ ಇಲ್ಲಿ. ಮೇಲೆ ಎತ್ತಾ ಇದೆ ಅಮ್ಮ ಗುರು, ಸಾಕಾಯ್ತು ಗುರು. ಹತ್ತಿ ಮೌಂಟೇನ್ಸು. ಅಕ್ಕ చూడండి ಬುದ್ಧ. ವಾವ್, ವೆಲ್ಕಮ್ ಟು ಮೈತ್ರಿಯಾ ಬುದ್ಧ 106 ಫೀಟ್. ಎಲ್ಲಿದೆ ಅಲ್ಲಿ ರೂಟು? ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದದಾ ರೈಟ್ ಸೈಡಲ್ಲಿ? ಮೇಲೆ ಬುದ್ಧ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು ಮಗ, ಅದೇ ಮಾನ್ಸ್ಟ್ರಿ. ಆ ಬುದ್ಧ ಸ್ಟ್ಯಾಟ್ಯೂ ತೋರಿಸಿದಲ್ವ ನೀನು, ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ ದಾರಿದು, ನಾಟ್ ದಟ್ ಬಿಲ್ಡಿಂಗ್. ಹಾಂ, సో దిస్ ఇస్ ద మాన్స్ట్రీ గైస్. వాళ్ళు కనబడతాను చూసారా, మన బుద్ధాని బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ దొరుకుతుందో లేదో తెలియదు మనకి. అయ్యో ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಲ್ಲೋ ಪಾಪ. ಈ ಗೇರ್ಸ್ ಎಲ್ಲ ಹತ್ಕೊಂಡು ಹೆಂಗೆ ನಡಿಬೇಕು ಮಚ್ಚ. ఓకే, ఇంకేం చేస్తాం, తప్పదు.